నేను పాపినని ఒప్పుకునేవాడు, ఓడిపోయినవాడు, పతనమైన వాడు, రాత్రంతా ప్రయాసపడి ఏమీ పట్టనివాడు, ఖాళీగా ఉన్నవాడు, నిరుత్సాహంతో ఉన్నవాడు, కృంగదలతో ఉన్నవాడు, అవమానంతో ఉన్నవాడు, నిందతో ఉన్నవాడు, అలాంటి ఒక్క వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వచ్చి నేను రాశిగా చేయాలని కోరుతున్నాను, నా మాట వింటావా? మూడవ వచనం, Luke chapter 5 verse 3. Gospel according to Dr. Luke chapter 5 verse 3. Luke 5:3. ఆయన ఆ ధ్వనిలో సీమోనుదైన యొక్క ధ్వనికి దాని నుండి కొంచెం త్రోయమని అతన్ని అడిగి కూర్చుండి ధ్వనిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ఆయన ఇప్పుడు సీమోనుదైన ధ్వనిలో కూర్చుని పేతురు ధ్వని. ఇది గల్లే మహాసముద్రం అని తెలుసు. గల్లే సముద్రానికి గెన్నెసెరత్ సరస్సు అని కూడా పేరు. ఇదే తిబ్రే సముద్రం అంటారు. 3 పేర్లు ఒకే దానికే, వేరు వేరు కన్ఫ్యూజ్ కావద్దండి. అంటే మీరు ఎవరైనా బైబిల్ విద్యార్థులు ఉంటే చెప్తున్నా. ఇది ఈ 3 ఒకటే, ఇదొక్కటే వాళ్ళకు ఉండేది ఫ్రెష్ వాటర్ బాడీ. ఇక్కడే దాదాపు చేపలు పట్టే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే కనీసము ఆ సముద్ర తీరాన ఆ సరస్సు దగ్గర 4000 దోణెలు ఉంటాయండి. 4000 బోట్స్. దాంట్లో వేసి 2 దోణెలు చూసిన. ఈ భూమి మీద కూడా ఎంతోమంది ఉన్నారు. గుంటూరులో ఎంతోమంది, విద్యానగర్లో ఎంతోమంది, చుట్టుపక్కల ఎంతోమంది ఉన్నారు. కానీ ప్రభు మనల్ని చూస్తున్నాడు. ఆ పేతురు సీమోను బోట్ కంటే, దోణె కంటే మిగతా చాలా మంచి దోణెలు ఉండొచ్చు, మోటార్ బోట్స్ ఉండొచ్చు, డెకరేటెడ్ బోట్స్ ఉండొచ్చు, చాలా బాగుండేవి, అందంగా ఆకర్షణీయంగా క్రూజ్ బోట్స్ లాంటివి కూడా ఉండొచ్చు ఏమో. ప్రభు వాటి దగ్గరికి వెళ్ళినట్లు లేడు. పేతురు దోణి దగ్గరికి వచ్చి గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ us. ప్రభు మన విషయమై ఆసక్తి కలిగి ఉన్నాడు. అందుకే మన దగ్గరికి వచ్చినాడు, మనల్ని చూస్తున్నాడు. ప్రభు మా దోణి మీరు వచ్చేంత లేదు, అంత బాగలేదు, అంత సొఫిస్టికేటెడ్ కాదు, అంత ఆధునాతనమైంది కాదు, అంత మంచిది కాదు, ఇది డీజిల్తో నడుస్తుంది. పక్కన వాళ్ళదేమో మోటార్ బోటు, అది పవర్ అయినా పర్లేదు, సోలార్ ప్యానల్ కూడా పెట్టినారు, అన్నీ బాగున్నాయి, CO2 ఫ్రీ, 0 కార్బన్ ఎమిషన్. పక్కన వాళ్ళకి చాలా బంద్ చేస్తుంది, దాంట్లోకి వెళ్ళొచ్చు కదా. లేదు, ప్రభు ఈ ధోని దగ్గరికి వచ్చిన. ఈ 2 ధోనిలు బహుశా పేతురు ఆయన యొక్క పరిచారకులు అయి ఉండవచ్చు. ఆ ధోనిలో పేతురు ధోని చూసి పర్మిషన్ అడిగి, ఆయన ఎంత జెంటిల్ మ్యాన్ చూడు, పేతురులు అంటుని పర్మిషన్ అడిగినాడు. పేతురికి యేసు ప్రభు అని తెలియదు. సరే ఎవరోలే వచ్చిన డీలర్ ఏమో, చేపలు కొనుక్కోవటానికి వచ్చినాడేమో, ఎక్స్పోర్ట్ పంపించడానికి అని అనుకున్నాడేమో. ఆయన కూర్చోబెట్టుకున్నాడు. తర్వాత యేసు అక్కడికి వచ్చిన వారు ఉద్దేశించి వాక్యం బోధించినాడు. ఇప్పుడు దిస్ పబ్లిక్ మీటింగ్ ఈజ్ నాట్ ఫర్ ద పబ్లిక్ బట్ ఫర్ ఏ పర్సనల్ మీటింగ్. చాలాసార్లు మనం అనుకుంటాం ఈ మీటింగ్ అంతా పబ్లిక్ కాదు, ఇది పబ్లిక్ కాదు, ఇది నీకే. ఈ బేతెలు ప్రార్థనా మందిరం మీటింగ్లు పెట్టినాం బ్రదర్, చాలా మంది వచ్చినారు, వాళ్ళకి కాదు, నీకు. యేసుప్రభు ఇక్కడ జన సమూహం అంతా దూర దగ్గరికి వస్తే వాళ్ళకి కాదు బోధించింది ఆయన. అంటే వాళ్ళు ఉండాలా, ఎందుకంటే పేతురికి డైరెక్ట్గా చెప్తే ఫీల్ అవుతాడు కదా. అందుకనే వాళ్ళ కాంటెస్ట్లో పెట్టి ఆల్ మెసేజ్ ఫర్ పీటర్. వాళ్ళంతా కాంటెస్ట్లో వచ్చినారు, విన్నారు, వెళ్ళిపోయారు ఎవరి దాన్న. ఎందుకంటే గాడ్ ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ పీటర్. దేవుడికి పేతురు మీద ఆసక్తి ఉంది. పేతురును లోకము తలకిందులు చేసేవాడినిగా తీర్చిదిద్దాలి దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఈ కల్మినేటెడ్ ఆల్ ద బిగ్ మీటింగ్, ఏ పబ్లిక్ మీటింగ్ విత్ వాస్ట్ ఎక్స్పెండిచర్, బట్ హీ వాంటెడ్ one person to follow him and make the world upside down, and that could be you. ఇన్ని పబ్లిక్ మీటింగ్లు పెట్టినాం బ్రదర్, చాలా మంది వచ్చినారు బ్రదర్, వాళ్ళందరూ వచ్చిపోయేవాళ్లే బ్రదర్, ఇది నీకే. నువ్వు మారాలా, ఎందుకంటే నీ ద్వారా దేవుడు బలమైన శూర్యకార్యం జరగాలని కోరుతున్నాడు. ఇప్పుడు బోధించేది అయిపోయిన తర్వాత కొంచెము త్రోయమని పేతురికి ఆయన చెప్పినాడు. పేతురు అన్నాడు, వీ హ్యావ్ టాయిల్డ్ ఆల్ ద నైట్, కాట్ నథింగ్. రాత్రంతా మేము ప్రయాసపడ్డాం. రాత్రిపూటే చేపలు దొరికేది, ఇది పగలు చేపలు దొరకడము హ్యూమన్లీ స్పీకింగ్ ఇంపాసిబుల్. బట్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ టేక్స్ ప్లెజర్ డూయింగ్ ఇంపాసిబుల్ థింగ్స్ పాసిబుల్. ఈ దేవుడు యేసుప్రభు ఎలాంటి వాడంటే అసాధ్యమైన సాధ్యం చేసే దాంట్లో సంతోషించే దేవుడు. మనమేమనుకుంటామంటే వెన్ దెర్ ఆర్ థింగ్స్ ఆర్ పాసిబుల్, లెట్ గాడ్ డూ ద పాసిబుల్ థింగ్స్. వెన్ ఇంపాసిబుల్ థింగ్స్, గాడ్ కెనాట్ ఆల్సో డూ దీస్ ఇంపాసిబుల్ బికాస్ దే ఆర్ ఇంపాసిబుల్. అసాధ్యమైనవి ఎలాగో దేవుడు చేయడేమో కదా, అందుకనే అది అసాధ్యాలుగా ఉండనేను మనం అనుకుంటాం. అలా కాదు. గాడ్ డస్ ఇంపాసిబుల్ థింగ్స్ పాసిబుల్ బికాస్ హీ ఈజ్
above. ఇంకోసారి చెప్పనా? God does impossible things possible because He is above. అసాధ్యములు సుసాధ్యములు చేసే దేవుడు, ఎందుకంటే ఆయన శక్తిమంతుడు. రాత్రంతా చేపలు పట్టినాం. ప్రొఫెషన్ ఏం చెప్తుందంటే రాత్రిపూటే చేపలు దొరుకుతాయని చెప్తుంది. ఇప్పటికీ ఫిషరీస్ చదివినా, అక్వాకల్చర్ చదివినా సేమ్ థియరీ, సేమ్ కాన్సెప్ట్. అందుకే చేపలు పట్టేవాళ్ళు రాత్రే పోయి చేపలు పట్టేస్తారు, పగలు దొరకవు అవని. కానీ ఇక్కడ గాడ్ డస్ ద ఇంపాసిబుల్ థింగ్స్ ఇన్ ఏ మోస్ట్ ఫినామినల్ వే. దేవుడు మన జీవితంలో కూడా అలాగ చేయాలని కోరుతున్నాడు. ఈ మధ్యాహ్నం మనల్ని కూడా అలాగ దర్శించాలని ప్రభు కోరుతున్నాడు. ఐ వాంట్ టు డూ ఇంపాసిబుల్ థింగ్స్ పాసిబుల్ ఫర్ యూ. నీ కొరకు అసాధ్యమైంది సాధ్యం చేయాలని కోరుతున్నాను. నీ దోంట్లో నాకు స్థలం ఇస్తావా? నేను కూర్చోవాలనుకుంటున్నాను, నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను. నీ హృదయంలో కూర్చోవాలి, నీ ఇంట్లో కూర్చోవాలి, నీ ఆఫీస్లో కూర్చోవాలి, నీ ఉద్యోగంలో కూర్చోవాలి, నువ్వు పనిచేసే దగ్గర నేను కూర్చోవాలని కోరుతున్నాను. మా టైపు కాదు ఆయన. మమ్మల్ని ఎవరో ఇంటికి పిలిస్తే రండి బజార్ కూర్చోండి. కూర్చున్న తర్వాత మేము ఏం చేస్తాం? దిక్కులు చూస్తాం. వాళ్ళు ఏదో ఫ్రూట్సో కాఫీనో జ్యూసో తెచ్చిస్తే తాగేస్తాం. ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేసేస్తాం. గాడ్ బ్లెస్ యూ అని చెప్పేస్తాం, వచ్చేస్తాం. జీసస్ ఈజ్ నాట్ ఏ హ్యూమన్ బీయింగ్. యేసు మనుష్యుడు కాదు, దిక్కులు చూసేవాడు కాదు. మీకు తెలుసో తెలీదు, ఎవళ్ళైనా విజిటర్స్ మీ ఇంటికి వస్తే ఏం చేస్తారు తెలుసా? దిక్కులు చూస్తారు. ఈ కర్టన్ ఎక్కడిది, ఈ మెష్ ఎక్కడిది, స్విచ్లు ఎక్కడిది, ట్యూబ్ ఎక్కడిది, ఫ్యాన్ ఎక్కడిది. మీరు లోపలికి వెళ్ళి టీనో కాఫీనో సిద్ధం చేస్తుంటే మా పనులేవి. యేసు హృదయాన్ని చూస్తాడు. దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మ్యాన్ అండ్ గాడ్. యేసు ఈ మధ్యాహ్నం హృదయాన్ని చూస్తున్నాడు. అవి ఈజ్ అవర్ హార్ట్, ఫెయిల్డ్ హార్ట్, flawed heart, faulted heart, broken heart, contrite heart. ఓడిపోయిన గుండె, పడిపోయిన గుండె, జారిపోయిన గుండె, బద్దలైన గుండె, నిరుత్సాహంతో ఉన్న గుండె, కుంగిపోయిన గుండె, అవమానంతో ఉన్న గుండె, ఖాళీగా ఉన్న గుండె, భారభరితంతో నింపబడిన గుండె. ఆ గుండెల్లోకి తొంగి చూసేది ఒకే ఒక్కడు, ఆయన పేరు యేసు. ఆ యేసు పేతురును చూసి అన్నాడు, ఇప్పుడు వాళ్ళ వేయి. పేతురు అన్నాడు, మేము రాత్రి అంతా ప్రయాసపడ్డాం, అక్కడ దొరకలేదు. నెవర్త్లెస్ అట్ దై వర్డ్ వి లెట్ డౌన్ అవర్ నెట్స్. అయినను నీ మాట చొప్పున, అయినను నెవర్త్లెస్, ఆయన మాటలో శక్తి ఉంది. ఇతరులు వల వేసినారు, చేపలు విస్తారంగా పడ్డాయి, వారు లాగలేకపోయారు. ఇప్పుడు పేతురు అన్నాడు, డిపార్ట్ ఫ్రమ్ మీ ఫర్ ఐ యామ్ ఎ సిన్నర్. One of the most classical, profound confessions in the New Testament is this. కొత్త నిబంధనలో ఒక శిష్యుడు, ఒక విశ్వాసి చేసే అమోఘమైన ఒప్పుకోలేది, నేను పాపాత్ముడను, నన్ను దాటిపోవటానికి వచ్చాడు అక్కడికి. ఈజ్ హి కేమ్ టు పాస్ బై. నిన్ను దాటిపోవటానికి వచ్చాడా యేసు ఇక్కడికి? నిన్ను మర్చిపోవటానికి వచ్చాడా యేసు ఇక్కడికి? నిన్ను విడిచిపెట్టడానికి వచ్చాడా యేసు ఇక్కడికి? నీతో నడవటానికి వచ్చినాడు. నీ జీవితాన్ని బాగు చేయటానికి వచ్చాడు. నీ కళ్ళల్లో నీళ్లు సుడులు తిరుగుతుండగా తుడవటానికి వచ్చాడు. నీ గుండె కోతను కట్టడానికి వచ్చాడు. నీ గాయాలు బాగు చేయటానికి వచ్చాడు. నీ జీవితాన్ని విజయవంతంగా చేయటానికి వచ్చినాడు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోషకారణంగాను చేయటానికి వచ్చాడు. ఇక్కడ నేను 2 ఈక్వేషన్లు చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తా. ఈక్వేషన్ నంబర్ 1, అవర్ టాయిలింగ్ మైనస్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఈక్వల్ టు నథింగ్. మన ప్రయాస, రాత్రి అంతా ప్రయాస, మైనస్ యేసు లేడు ఈజ్ ఈక్వల్ టు ఏమీ పట్టలేదు. అది మొదటి ఈక్వేషన్. రెండవ ఈక్వేషన్, అవర్ టాయిలింగ్ ప్లస్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ ఆర్ ఎవ్రీథింగ్. మన ప్రయత్నము ప్లస్ యేసు ఈజ్ ఈక్వల్ టు విస్తారమైన చేపల రాశి. తెలుగు వచ్చే వాళ్ళకి నేను ఇలాగ చెప్పొచ్చా? రాయబడిన మాట చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయం, లూక్ చాప్టర్ 5 వర్స్ 5. సీమోను ఏలినవాడా, రాత్రి అంతా మేము ప్రయాసపడతాం కానీ మాకేమి దొరక లేదు.
ఇది గుర్తుపెట్టుకోండి, 2 అక్షరాలు లేదు. ఇప్పుడు యేసుప్రభు వస్తే ఏమైంది? 9వ వచనం, లూక్ చాప్టర్ 5:9. ఏలైనగా వారు పట్టిన చేపల రాశి. ఈ 2 అక్షరాలు గుర్తుపెట్టుకోరండి. లేదు అనేది ఏమైంది? రాశి అనేది 2 అక్షరాలు అయితే, మనము మైనస్ యేసు ఈజ్ ఈక్వల్ టు లేదు, మనము ప్లస్ యేసు ఈజ్ ఈక్వల్ టు రాశి. ఇప్పుడు మొదటి ఈక్వేషన్లో ఉన్నామా, మనం రెండవ ఈక్వేషన్లో ఉన్నామా? అసలు మన ఈక్వేషనే లేదా? ఎక్కడున్నాం చెప్పండి, ఇదైనా చెప్పండి. ఒప్పుకోలు పేతులు అంటాడు, గొప్పగా ఒప్పుకుంటే మనమేంటి? మనది ఒకటో ఈక్వేషనా రెండవదా? అసలు లేదు, ఈక్వేషన్లే లేవా? ఎందుకంటే ఈక్వేషన్ లేవంటే అర్థం ఏంటంటే ఇది సాల్వబుల్ ప్రాబ్లం కాదు అని. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. ట్రిగనామెట్రీ అయినా, ఆల్జిబ్రా అయినా, జామెట్రీ అయినా, క్యాలిక్యులస్ అయినా, దేనికైనా సొల్యూషన్ ఉంటుంది. అంటే దానికి ప్రాబ్లం ఉంటే సొల్యూషన్ వస్తుంది. దీనికి ఏం ఈక్వేషన్ లేదంటే ఏమని అర్థం? ఇది ఏం సొల్యూషన్ లేదు, దీనికి వెనక లేదు, ముందు లేదు, తల లేదు, తోక లేదు, ఏం కనిపించట్లేదు. అసలు ఇది ఈక్వేషన్లోకే రాదేమో. ఇక్కడ అనేక సందర్భాల్లో మనము మొదటి సమీకరణలోనే ఉన్నాం. మన ప్రయత్నం మైనస్ యేసు ఈజ్ ఈక్వల్ టు లేదు. ఇది మనలో చాలామందికి వర్తించే సమీకరణం. రెండవ సమీకరణం మన ప్రయత్నం ప్లస్ యేసు ఈజ్ ఈక్వల్ టు రాశి. ఇప్పుడు ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు మనల్ని మొదటి ఈక్వేషన్ నుండి రెండవ ఈక్వేషన్కి కన్వర్ట్ చేయాలని కోరుతున్నాడు, మార్చాలని కోరుతున్నాడు. లేదు నుండి రాశికి తీసుకురావాలని కోరుతున్నాడు. రాశి అంటే చాలా పెద్ద పదం. నాకంటే మీకు గుంటూరు జిల్లాలో బాగా తెలుసు. మిర్చి అయినా రాసులు పోస్తారు, పత్తి అయినా రాసులు పోస్తారు, మొక్కజొన్నలు అయినా రాసులు పోస్తారు, ఏ ధాన్యమైనా తీసుకుని వచ్చి రాసి పోస్తారు. రాసి పోస్తే అర్థం ఏంటంటే కొలవటానికి చేత కాదు, వీ ఫెయిల్డ్. అది రాసి. ప్రభువు లేని దాంట్లో రాసి చేయాలని కోరుతున్నా. విత్ జీసస్ దిస్ ఈజ్ పాసిబుల్. ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే, మిగతా 4,000 దోణులు ఉంటే వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు? ఆ ఊరోళ్ళంతా ఏమయ్యారు? ఆ సముద్రం దగ్గర చేపలు పట్టాల్సిన వాళ్ళంతా ఏమయ్యారు? ఇప్పుడు మీరు చెప్పండి, మరి పబ్లిక్ మీటింగ్ పెడితే వాక్యమైన వాళ్ళంతా ఏమైపోయారు? వాళ్ళని గురించి ప్రస్తావన ఇక్కడ లేదు. అలాగే వస్తుంటారు, వాళ్ళు వింటుంటారు, పోతుంటారు, మామూలు కామన్. అంటే ఈ 5వ అధ్యాయం లూకా సువార్త 5వ అధ్యాయం ఎవరికి? ఒక్కడికే, పేతురుకి. గాడ్ వాంట్స్ వన్ పర్సన్ టు మేక్ వన్ వరల్డ్ అప్సైడ్ డౌన్ వన్స్, అండ్ దట్ కుడ్ బి యూ. ఈ లోకంలో ఉన్న జనసమూహాన్ని తలకిందులుగా చేయటానికి ప్రభుకు జనసమూహం అవసరం లేదు. వన్ పర్సన్. ఆ ఒక్క వ్యక్తి కూడా ఎవరు? ఏ ఫెయిల్డ్ పర్సన్, ఏ టాయిల్డ్ పర్సన్, ఏ పర్సన్ హూ సేస్ దట్ ఐ ఎమ్ నథింగ్, ఏ పర్సన్ హూ కన్ఫెసెస్ దట్ ఐ ఎమ్ ఎ సిన్ఫుల్. నేను పాపినని ఒప్పుకునేవాడు, ఓడిపోయినవాడు, పతనమైన వాడు, రాత్రంతా ప్రయాసపడి ఏమీ పట్టనివాడు, ఖాళీగా ఉన్నవాడు, నిరుత్సాహంతో ఉన్నవాడు, కృంగదలతో ఉన్నవాడు, అవమానంతో ఉన్నవాడు, నిందతో ఉన్నవాడు, అలాంటి ఒక్క వ్యక్తి దగ్గరికి యేసు ప్రభు వచ్చి నేను రాశిగా చేయాలని కోరుతున్నాను, నా మాట వింటావా? ఆవిడ పేతురు చెప్పింది ఇదే, డిపార్ట్ ఫ్రమ్ మీ. వినలేను. నాలాంటి ఓడిపోయిన వారి దగ్గరికి మీలాంటి వారు రాకూడదు. నాలాగా వ్యర్థంగా ప్రయాసపడే వారి దగ్గరికి మీలాంటి వారు రాకూడదు. నాలాగా నష్టపోయిన వారి దగ్గరికి మీలాంటి వారు రాకూడదు. బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఆ తర్వాత పేతురు సమస్తాన్ని విడిచి ఆయన వెంబడించి. అపొస్తలుల కార్యాల్లో పేతురు చేపల రాశి కాదు, మనుషుల రాశిని చూచాడు. దట్ ఈస్ ద గాడ్స్ మ్యాజెస్టిక్ పర్పస్ in the life of a very individual whom he has chosen. దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తుల యొక్క జీవితాల్లో ప్రతి ఒక్కరిని దేవుడు అలాగ చేయాలని కోరుతున్నాడు. యేసు కూర్చుంటే ఎంత ఆశీర్వాదం. యేసుతో కూడా భోజనమైన కూర్చున్న వాళ్ళు లాజరు ఒక్కడు. యేసు కూర్చున్న 4 సందర్భాలు చూచి, కూర్చుంటే సమరయ స్త్రీ సుకరా నువ్వు రక్షణకు వచ్చింది. కూర్చుంటే దేవాలయంలో నష్టపోయిన వారు క్షేమం పొందినారు. కూర్చుంటే
ధన్యతల వర్షం ధారావాహికంగా కురిసిపోయింది కొండ మీద నుండి. కూర్చుంటే ఖాళీ దోనె, ఖాళీ వల, ఖాళీ జీవితాలు, ఖాళీ బ్రతుకులు, ఖాళీ మనుషులు రాసుల వలె నిలబడిపోయారు. ఇప్పుడు ప్రభువు మన దగ్గరికి కూడా వస్తున్నాడు. ప్రభువా కూర్చో, నా హృదయంలో కూర్చో, నా జీవితంలో కూర్చో, నా ఇంట్లో కూర్చో, నేను పనిచేసే స్థలంలో కూర్చో, నన్ను దాటిపోవద్దు. బహుశా నువ్వు చాలా ప్రయాసపడ్డావేమో. కొంతమంది చదువులో ప్రయాసపడ్డారేమో. రాత్రంతా కష్టపడి చదువుతారు, ఉదయాన్నే ఎగ్జామ్కి వెళ్తారు. క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్లు చూస్తే అన్నీ వచ్చినట్లే ఉంటాయి. ఒక్కటి గుర్తు వస్తే ఒట్టు. 3 గంటలు పోటీపడి ఏం గుర్తు రాకుండా అలాగే ఆన్సర్ బుక్ ఖాళీది ఎట్లా ఇచ్చినారు అట్లా ఇచ్చేసి బయటకు వస్తారు. ఏం బ్రదర్ అంటే, రాత్రి అంతా చదివానన్నా ఒక్కటి గుర్తు రాలేదు. రాత్రంతా ప్రయాసపడ్డాం, ఒకటి ఉపయోగం. రాత్రంతా పొలం దున్నాం, రాత్రంతా పొలం కాసాం, రాత్రంతా పొలంలో విత్తనాలు వేసాం, రాత్రంతా పలానా ఫ్యాక్టరీలో పనిచేసాం, రాత్రంతా పలానా పరిచయం చేసాం, రాత్రంతా పలానా చేసాం, ఏమీ రాలేదు. వాట్ ఈజ్ పాసిబుల్ ఫర్ యూ హ్యాస్ బికమ్ ఇంపాసిబుల్. వాట్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ మ్యాన్ హ్యాస్ మేడ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఏది అసాధ్యం అది మనకు ఏది సాధ్యం అది మనకు అసాధ్యమైంది. ఏది అసాధ్యం అది యేసు ద్వారా సాధ్యమైంది. ఇప్పుడు ప్రభువుల దగ్గరికి వచ్చినప్పుడు మనము పరీక్షించుకుందాం. యేసు శిలువ వైపు చూస్తూ, ప్రభువా ఓడిపోయాను, నా యొద్ద ఏమీ లేదు. నేను ఒక్క సింగిల్ ఎంటైటీనే అనుకున్నాను, కానీ అపోస్తుల కార్యాలు నాకుందని లూకాసు వార్త 5వ అధ్యాయంలో తెలియదు. నాకేముందంటే దోణుందని తెలుసు, నాకేముందంటే వలుందని తెలుసు, నాకేముందంటే నాతో పాటు చేపలు పట్టే కోవర్కర్స్ ఉన్నారని తెలుసు, నాకేముందంటే కపెర్నహూము మా ఊరుందని తెలుసు. నాకు దిక్కులు లేని ప్రపంచం ఉందని తెలియదు. నాకు దాదాపు ప్రపంచం నుండి రకరకాల భాషలు మాట్లాడేవాళ్ళు ఉన్నారని తెలియదు. నాకు పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరించబడి రాసులుగా ప్రజలను సమకూరుస్తాడని నాకు తెలియదు. నీకు ఇష్టమైతే నన్ను కూడా వాడుకో. యేసు శిలువ రక్తం మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తుంది. ఈ మధ్యాహ్నం ప్రభువుల దగ్గరికి వచ్చి మనల్ని మనం అప్పగించుకుందాం. ఈ 4 మాసాలు ఓడిపోయాం, పడిపోయాం, రాత్రంతా ప్రయాసపడ్డాం, ఏమీ పొందని స్థితిలోనికి వచ్చినాం. అది ఎవరో అనుకోవద్దు, అది పేతురు కాదు, అది నేనే, అది మీరే, అది మనమే, అది బేతేలే, అది మనమే, అది విశ్వాసులమే. ఇప్పుడు నిజంగా ఒప్పుకోలు పేతురు లాంటిది అయితే, ప్రభువా నన్ను దాటిపో, నేను పడిపోయాను అనుకుంటా. దాటిపోవటానికి ప్రభు ఇక్కడికి రాలేదు, దరి చేర్చటానికి వచ్చాడు. ఇంకోసారి చెప్పాలా? దాటిపోవటానికి యేసు ప్రభు రాలేదు, దరి చేర్చటానికి వచ్చాడు. యేసు రక్తంలో కడగబడి శుద్ధీకరించబడి బలలో ఏకంగా పాలు పొందినట్లు ప్రభు మనకు సహాయం చేయి. తగినట్లు మీరు నడుచుకొనుడి, తన రాజ్య మహిమకు నిమ్ము పిలిచెను.